ఇప్పుడే ఎవరో పెళ్లి చేసుకోనా వద్దా అని నన్ను ప్రశ్నించారు. చేసుకోవాలా వద్దా అన్న ప్రశ్న ఉదయించింది అంటే చేసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ప్రశ్న తలెత్తింది అంటే మీకు ఏదో ఒక సందేహం ఉందని అర్థం. లేదా మీరు చెప్పారు, నేను చేసుకున్నాను, ఇప్పుడు చూడండి అన్నట్లు ఉంటుంది. ఈ పెళ్లితో నేను అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాను అని ఇతరులపై నెపం వేయడానికి కూడా ప్రశ్నిస్తుండవచ్చు. భార్యతో పోట్లాట అయిన ప్రతిసారి దాజీ మీరు నాకు తప్పు మార్గం చూపించారు అని జీవితాంతం నన్ను నిందిస్తూనే ఉంటారు. ప్రతి జంటకు ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. कपल में प्रॉब्लम तो होता ही है, हर दिन होएगा। ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తే ఎందుకు ఆలస్యం అయ్యిందని గొడవ. టీ ఇవ్వడం ఆలస్యమైతే దానికి ఒక గొడవ. ఇద్దరు అసంపూర్ణ వ్యక్తులు ఒక దగ్గర చేరినప్పుడు గొడవ జరిగి తీరుతుంది. ఇతరులను నిందించకండి. మీ నిర్ణయాలను స్వయంగా మీరే తీసుకోండి. జ్యోతిష్యం వంటి పనికిమాలిన వాటి జోలికి కూడా వెళ్ళకండి. रामचंद्र और सीता जी का एग्जाम्पल ले लो, रामायण का क्या, उनका कैसा रामायण हुआ था। రామాయణంలో శ్రీరామచంద్రుడు సీతాదేవిల ఉదాహరణ తీసుకోండి. వారిద్దరిది జ్యోతిష్యపరంగా 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా సరిపోలని జాతకం. సప్తర్షులలోని వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, సీతారాములు అందరికంటే మంచి జంట అవుతారని చెప్పారు. కానీ వారిద్దరూ అనుభవించినంత దుఃఖం ఈ ప్రపంచంలో ఎవ్వరూ అనుభవించి ఉండరు. అందుకే జ్యోతిష్యం వెంట కూడా పరుగులు పెట్టకండి. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే చాలు. ఇద్దరికీ గృహస్థ జీవనం ఒక సవాల్ లాంటిది. ఆ పరీక్షలో కనుక మీరు నెగ్గితే ఆ భగవంతుని సన్నిధి చేరడానికి అర్హత సాధించినవారవుతారు. గృహం అనేది ప్రేమకు శిక్షణా క్షేత్రం. మీ జీవితాన్ని అక్కడి నుండి ప్రారంభించండి. తరువాత ప్రేమ దానికదే పుట్టుకొస్తుంది. ధన్యవాదాలు.